హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనమందరం ప్రతి ఒక్కళ్ళు డైలీ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నామనమాట. గూగుల్ ఓపెన్ చేసి చూస్తున్నాము, యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నాము, అలాగే షాపింగ్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి షాపింగ్ చేసుకుంటున్నాము. ఇంకా డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి డిఫరెంట్ పర్పసెస్‌కి మనం వాడుతున్నామనమాట. కానీ ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆలోచించారా అసలు ఈ వెబ్‌సైట్స్ అంటే ఏంటి అని? సో, నిజం చెప్పాలంటే నేను గూడా స్టార్టింగ్‌లో ఎప్పుడైతే వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి అని చెప్పి నేర్చుకోవాలి అని అనుకున్నానో, చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట. ఒక చిన్న డౌటొస్తే చాలు గూగుల్‌కెళ్ళేదాన్ని, లేదంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి అడిగేదాన్ని, లేదంటే జెమినీ దగ్గరికెళ్ళేదాన్ని. అలా ఒక చిన్న డౌట్‌కి కూడా ఒక 10-20 ట్యాబ్స్ ఓపెన్ చేసి సెర్చ్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఎంత సెర్చ్ చేసినా ఏం లాభం జెప్పండి. బేసిక్ ఫౌండేషన్ అనేది క్లియర్‌గా లేకపోతే మైండ్‌లో కన్‌ఫ్యూజన్ అనేది అలానే ఉంటది. అందుకే ఈ ఫస్ట్ వీడియోలో మనం ఫౌండేషన్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకుందాము. సో, ఈ ఫౌండేషన్ అనేది క్లియర్ అయితే అప్పుడు మీరు ఎంత పెద్ద టాపిక్స్‌కి అర్థం చేసుకోవాలి అన్నా, ఎంత పెద్ద టాపిక్స్‌కి వెళ్ళాలనుకున్నా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈజీగా క్యాచ్ చేసుకోగలరు పాయింట్ అనేది. సో, అందుకే ఈ ఫస్ట్ వీడియోలో మనం వెబ్‌సైట్ అంటే ఏంటి? ఎలా ఓపెన్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాము? గూగుల్, యూట్యూబ్ లాంటి వెబ్‌సైట్స్ ఏం చేస్తాయి? ఇలా అన్నీ క్లియర్‌గా బేసిక్స్ అన్నీ క్లియర్‌గా అర్థం చేసుకుందామనమాట ఈ వీడియోలో. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ద సింపుల్ బేసిక్ క్వెషన్ వాట్ ఈస్ ఎ వెబ్‌సైట్? వెబ్‌సైట్ అంటే ఏంటి? అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాము. సో, ఎ వెబ్‌సైట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ యూజింగ్ ఎ బ్రౌజర్. సో, నాకు తెలిసి మీకు అర్థం కాకపోవచ్చు. సో, నేను ఈజీగా చెప్తా చూడండి. సో, వెబ్‌సైట్ అంటే అదేం పెద్ద టెక్నికల్ వర్డ్ ఏం కాదు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇంటర్నెట్‌లో ఉన్న ఒక డిజిటల్ ప్లేస్ అన్నమాట వెబ్‌సైట్ అంటే. ఆ డిజిటల్ ప్లేస్‌లో అక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. దాన్నే మనం వెబ్‌సైట్ అని అంటాము. సో, వెబ్‌సైట్ అనేది ఒక్క పేజ్‌తో మనకి క్రియేట్ అయిపోదు వెబ్‌సైట్ అనేది. చాలా పేజెస్ కలిసి ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ అవుతదనమాట. చాలా వెబ్ పేజెస్ కలిసి ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ అవుతది. ఆ పేజెస్‌ని మనం వెబ్ పేజెస్ అని అంటాము. సో, డెఫినిషన్‌లో అదే ఉంది చూడండి. ఏ వెబ్‌సైట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని. అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్‌ని మనం వెబ్‌సైట్ అని అంటాము. అని ఆ డెఫినిషన్‌లో క్లియర్‌గా ఉంది. అర్థం చేసుకున్నారు గదా! ఇప్పుడు అర్థమైంది గదా! సో, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ఇప్పుడు నేను మా ఇంటికెళ్ళాలనుకోండి. ఫస్ట్ నాకు మా ఇంటి అడ్రెస్ తెలిసుండాలి. ఆ ఇంటి అడ్రెస్ కనుక తెలియకపోతే నేను మా ఇంటికెళ్ళలేను. సో, అలానే ఇప్పుడు వెబ్‌సైట్ ఏదన్నా ఓపెన్ చేయాలి అంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ అన్నమాట. దాన్నే మనం యూఆర్ఎల్ అని అంటూ ఉంటాం చూసారా? దాన్నే మనం అడ్రెస్ అంటామన్నమాట. సో, యూఆర్ఎల్ అంటే ఈస్ నథింగ్ బట్ వెబ్‌సైట్‌కి ఉన్న యూనిక్ అడ్రెస్‌నే మనం యూఆర్ఎల్ అని అంటామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకోండి. ఏమని టైప్ చేస్తారు గూగుల్‌లో లైక్ క్రోమ్‌లోకెళ్ళి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్.కామ్ అని చెప్పి ఓపెన్ చేస్తారు. ఆ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏదైతే ఉందో దాన్నే మనం యూఆర్ఎల్ అంటామనమాట. అది యూట్యూబ్ యొక్క యూనిక్ అడ్రెస్ అనమాట. ఇంక వేరే యాప్స్‌కి ఈ అడ్రెస్ అనేది ఉండదు. సో, యూనిక్ అడ్రెస్ అని అందుకే అన్నా అనమాట. సో, అది గనక మనం టైప్ చేస్తే బ్రౌజ్ చేసి చూస్తే మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో, ఇప్పుడు మనకి అడ్రెస్ దొరికిన తర్వాత మనం ఏం చేస్తాము? డోర్స్ అనేవి ఓపెన్ చేస్తాము. ఇంటి డోర్స్ ఓపెన్ చేసి మనం ఇంట్లోకెళ్తాము. అలానే వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది తెలిస్తే వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది టైప్ చేసి ఓపెన్ చేశాక వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవుతామనమాట. డోర్స్ ఓపెన్ చేశాక ఏముంటాయి ఇంట్లో? రూమ్స్ అనేవి ఉంటాయి. నథింగ్ బట్ హాల్ గాని, బెడ్‌రూమ్ గాని, కిచెన్ గాని ఇలా రూమ్స్ అనేవి ఉంటాయి. అలానే వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయ్యాక మనకి వెబ్ పేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇంట్లో రూమ్స్ ఎలా అయితే ఉంటాయో వెబ్‌సైట్‌లో వెబ్ పేజెస్ అనేవి అలా ఉంటాయన్నమాట. మనం రూమ్‌లోకి ఎంటర్ అయ్యాక ఏముంటాయి? రూమ్ తలుపులు ఓపెన్ చేసాక ఏముంటాయి రూమ్‌లో? ఐటెమ్స్ అనేవి ఉంటాయి గదా! ఐటెమ్స్ ఎలైన్ అయ్యి ఉంటాయి. ఐటెమ్స్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ గాని, చైర్ గాని, టీవీ గాని ఇలా రూమ్‌లో అనేవి ఉంటాయి. అలానే మనం వెబ్ పేజెస్‌లో గూడా అలానే కంటెంట్ అనేది ఉంటదనమాట. కంటెంట్ అనేది అంటే నథింగ్ బట్ కంటెంట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్ గాని, ఇమేజెస్ గాని, వీడియోస్ గాని వీటిని మనం కంటెంట్ అని అంటామనమాట. సో, రూమ్‌లో ఐటెమ్స్ ఎలా అయితే ఉంటాయో, మనకి వెబ్ పేజెస్‌లో కంటెంట్ అనేది ఉంటది. సో, క్లియర్‌గా అర్థమైంది గదా! ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఒక బుక్ తీసుకున్నాననుకోండి. ఒక బుక్ గనుక తీసుకున్నట్లయితే అందులో నంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఆ పేజెస్ లోపల మనం హ్యాండ్ రిటెన్ నోట్స్ అనేది ఉంటది. మనం ఏదైతే రాస్తామో అవి ఉంటది గదా! సో, ఇదే
ఇదే బేస్ చేసుకోండి. ఇప్పుడు వెబ్‌సైట్ కూడా అంతే అన్నమాట. ఇప్పుడు బుక్ ఏదైతే ఉందో, ఆ బుక్‌ని మనం వెబ్‌సైట్ కింద అనుకుంటే, బుక్‌లో ఏముంటాయని చెప్పా? పేజెస్ ఉంటాయని చెప్పా గదా! సో, ఆ పేజెస్‌నే మనం వెబ్ పేజెస్ కింద కన్సిడర్ చేద్దాము. సో, వెబ్‌సైట్స్ ఓపెన్ చేయంగానే మనకి వెబ్ పేజెస్ ఎలా అయితే ఉంటాయో, అలానే బుక్‌లో పేజెస్ కింద కన్సిడర్ చేశామన్నమాట. ఇప్పుడు బుక్‌లో పేజెస్‌లో ఏముంటది? కంటెంట్ ఏదైతే మన హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉంటదో అదుంటదని జెప్పా. అలానే వెబ్ పేజెస్‌లో గూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటదనమాట. మనకి నోట్‌బుక్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా అయితే నోట్ చేసుకుంటామో, అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజెస్‌లో అలానే ఉంటది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇది అర్థమైతే మీకు వెబ్‌సైట్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోయిద్ది. సో, ఇంకా క్లారిటీ కోసం మీకు వెబ్‌సైట్ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. సో, ఒ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ లైక్ గూగుల్, యూట్యూబ్, అమెజాన్, వికీపీడియా, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అన్నమాట. సో, మనం ఒక్కొక్క వెబ్‌సైట్ ఒక్కొక్క డిఫరెంట్ పర్పసెస్‌కి మనం వాడతాము. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నామన్నమాట. సో, గూగుల్ గనుక చూసుకున్నట్లయితే మనం ఏదన్నా సెర్చ్ చేయాలి అనుకున్నా సరే ఫస్ట్ మనం ఓపెన్ చేసేది గూగుల్ అన్నమాట. ఇంక నెక్స్ట్ యూట్యూబ్ గనుక చూసుకున్నట్లయితే ఏదైనా వీడియోస్ కావాలంటే, ఏదైనా రీల్స్ కావాలన్నా సరే మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చూస్తాము. అలా ఒక్కొక్క వెబ్‌సైట్ ఒక్కొక్క పర్పసెస్‌కి మనం వాడతామనమాట. సో, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ క్వెషన్ దగ్గరికి వద్దామనమాట. సో, మనకి వెబ్‌సైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాము. సో, వై డు వి యూజ్ వెబ్‌సైట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో, సింపుల్‌గా చెప్పాలంటే వెబ్‌సైట్ లేకపోతే మనం చాలా పనులు చేయలేమనమాట. సో, ఫస్ట్ మనం వెబ్‌సైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, వై డు వి యూజ్ అంటే టు గెట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ వెబ్‌సైట్ అనేది వాడతాము. ఇందాక గనక చూసుకున్నట్లయితే గూగుల్ అనేది చూసాము. సో, మనకేదైనా డౌటొస్తే ఫస్ట్ మనం ఎవరిని అడుగుతాం చెప్పండి? గూగుల్‌నే గదా! సో, గూగుల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కోసం మనం యూజ్ చేసే బెస్ట్ వెబ్‌సైట్ గూగుల్ అన్నమాట. సో, ఎగ్జామ్ సిలబస్ అయినా, సైన్స్ డౌట్ అయినా, జనరల్ నాలెడ్జ్ అయినా, ఒక ప్లేస్ గురించి తెలియాలి అన్నా సరే గూగుల్‌లోనే సెర్చ్ చేస్తాము. గూగుల్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికే పెద్ద వెబ్‌సైట్ అన్నమాట. ఇంకోటి గనుక చూసుకున్నట్లయితే వికీపీడియాలో గూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం చూస్తాము. సో, వికీపీడియా అనేది టాపిక్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం వాడతామన్నమాట. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఇది వాడతామన్నమాట. సో, ఒక టాపిక్ గురించి హిస్టరీ తెలియాలన్నా, మీనింగ్ తెలియాలన్నా, దాని బ్యాక్‌గ్రౌండ్ తెలియాలన్నా సరే వికీపీడియా అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, వెబ్‌సైట్స్ అనేవి మనకి నాలెడ్జ్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి టు లెర్న్. ఎందుకు నెక్స్ట్ పర్పస్ వచ్చేసరికి టు లెర్న్ అనమాట. అంటే నేర్చుకోవడం కోసం. అంటే మనం క్లాస్‌లో టీచర్ చెప్పింది మాత్రమే కాకుండా, మనం విడిగా ఆన్‌లైన్‌లో గూడా చాలా నేర్చుకోవచ్చనమాట. సో, వెబ్‌సైట్స్ ద్వారా మనం కోడింగ్ నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చనమాట. మనం చూసినట్లయితే చాలా వెబ్‌సైట్స్ చూసాము. చాలా వెబ్‌సైట్స్ స్టూడెంట్స్ కోసం ట్యుటోరియల్స్, నోట్స్, వీడియోస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి అలాంటివి. సో, వెబ్‌సైట్స్ అనేవి మనకి లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ లాగా కూడా పనిచేస్తున్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి వీడియోస్ చూడడానికి మనం వెబ్‌సైట్స్ అనేవి వాడతామనమాట. సో, యూట్యూబ్ గనుక చూసుకున్నట్లయితే బెస్టెస్ట్, బెస్టెస్ట్ వెబ్‌సైట్ అనమాట ఇది యూట్యూబ్ అనేది. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు యూట్యూబ్ అనేది. వీడియోస్ కోసం లైక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి. ఇందులోనే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్ ఉంటాయి. స్కిల్స్ నేర్చుకునే వీడియోస్ ఉంటాయి. ఇవే కాదు ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వీడియోసే కాదు. ఇంకా చాలా పర్పస్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సాంగ్స్, మూవీస్, కామెడీ వీడియోస్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో, యూట్యూబ్ అనేది నేర్చుకోవడం కోసం కూడా అండ్ ఆల్సో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా యూట్యూబ్‌ని వాడేవాళ్ళు చాలా మందుంటారు. వెబ్‌సైట్ అనేది ఒక్కటే పర్పస్ కోసం కాదనమాట. మల్టిపుల్ పర్పసెస్ కోసం మనం వెబ్‌సైట్స్ అనేవి వాడుతున్నాము. ఇంకోటి నెక్స్ట్ పర్పస్ వచ్చేసరికి షాపింగ్ కోసం మెయిన్ వాడతారనమాట. ఇప్పుడు మనం అందరం ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు బర్త్‌డే వచ్చినా, ఏదైనా ఫంక్షన్స్, అకేషన్స్ వచ్చినా సరే, మనం బయటికెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు బయటికెళ్ళి కొనుక్కోవాల్సల. అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని ఇలా ఏవైతే యాప్స్ అని, వెబ్‌సైట్స్ అని వచ్చేసాయి. సో, ఈ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ అనేది చేస్తున్నారు. సో, ఈ పననేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటియన్నీ ఉండడం వల్ల మనం అందులో ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా కొనుక్కోగలుగుతున్నాం. అండ్ ఆల్సో ప్రొడక్ట్స్ అనేవి కంపేర్ చేసుకోవచ్చు మనం. లైక్ ఒక రివ్యూస్ చూసుకోవచ్చు. అంటే ఇంకా చాలా చేయొచ్చనమాట.
సో, డైరెక్ట్‌గా మనకి ఇంటికి ఆర్డరొచ్చేస్తాయి. మనమేం బయటికెళ్ళి కొనుక్కోవసల. సో, మన పననేది ఈజీ అయిపోతుంది. ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్ వల్ల, ఈ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల. సో, అది. నెక్స్టొచ్చేసరికి సర్వీస్ కోసం కూడా మనం ఈ వెబ్‌సైట్స్ అనేవి వాడతాం. నథింగ్ బట్ ఇప్పుడు వెబ్‌సైట్స్ ద్వారా చాలా పనులవుతున్నాయి. అంటే మనం డైలీ చేసే పనులు ఈ వెబ్‌సైట్ ద్వారా మనం చేసుకుంటున్నామనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు రైల్వే టికెట్ బుకింగ్ గానీ, లేదంటే బ్యాంక్ సర్వీసెస్ గానీ, గవర్నమెంట్ సర్వీసెస్ గానీ, ఇవన్నీ ఇప్పుడు వెబ్‌సైట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. చూసారా? సో, వెబ్‌సైట్ అనేది మనకి సర్వీస్ అనేది ఈజీగా టైమ్ సేవ్ అయ్యేలాగా వెబ్‌సైట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టు కమ్యూనికేట్ అంటే కమ్యూనికేషన్ అండ్ కనెక్షన్ కోసం గూడా మనం వెబ్‌సైట్స్ అనేవి వాడుతున్నాం. సో, వెబ్‌సైట్ ద్వారా మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడగలుగుతున్నాం, మెసేజెస్ పంపగలుగుతున్నాం, కంటెంట్ అనేది షేర్ చేయగలుగుతున్నాం అన్నమాట. సో, మీడియా వెబ్‌సైట్స్ మనకి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే వెబ్‌సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క వెబ్‌సైట్ డిఫరెంట్ పర్పసెస్‌కి మనం వాడుతున్నాము. సో, వెబ్‌సైట్ వల్లనే మన పననేది ఈజీగా అయిపోతుంది అని చెప్పొచ్చనమాట. సో, ఈ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యాప్ అనేది ఎందుకు కావాలి అని చెప్పి. సో, మనకి చాలా మందికి డౌటొస్తది. ఏంటి అంటే వెబ్‌సైట్ ఉంది గదా! ఇంకా యాప్ ఎందుకు? లేదంటే యాప్ ఉంది గదా! ఇంకా వెబ్‌సైట్ ఎందుకు? అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో, ఫస్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ క్లారిటీ అనేది రావాలి. ఏంటి అంటే ఫస్ట్ వెబ్‌సైట్ అనేది ఉంటుంది. తర్వాతే యాప్ ఒస్తది. ఈ క్లారిటీ అనేది ఉంటే మీకు తర్వాత నేను చెప్పేది అర్థమైందనమాట. సో, ఎవ్వరన్నా ఎప్పుడైనా ఏ కంపెనీ వాడన్నా సరే ఫస్ట్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేస్తాడు. ఆ వెబ్‌సైట్‌లో కంటెంట్ అనేది ఉంటది గదా! ఆ వెబ్‌సైట్ కంటెంట్ గాని, లేదంటే ఆ వెబ్‌సైట్‌లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి, ఆ తర్వాత బావుంటే గనక ఆ వెబ్‌సైట్ వాడడానికి కొన్ని ఫీచర్స్ అనేవి ఉండవు. సో, ఇంకా కన్వీనియంట్ కోసం అప్పుడు యాప్ అనేది కన్వీనియంట్ కోసం అప్పుడు యాప్ అనేది డెవలప్ అనేసి చేస్తారు. సో, ఫస్ట్ వెబ్‌సైట్ డెవలప్ చేసి, ఆ తర్వాత యాప్ అనేది డెవలప్ చేస్తారనమాట. సో, అర్థమైంది గదా! యాప్ అనేది ఎక్స్‌ట్రా ఫెసిలిటీ కోసం, వెబ్‌సైట్ అనేది ఒక బేస్ అనమాట అంతే. సో, ఇప్పుడు మన యాప్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో, యాప్ అంటే ఏంటంటే మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే అప్లికేషన్ అనమాట. సో, ప్లే స్టోర్‌లోకెళ్ళి మనం డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తామనమాట యాప్ అంటే. సో, యాప్ అనేది యాప్ అనేది ఫోన్ స్టోరేజ్ యూజ్ చేస్తది. సో, నోటిఫికేషన్ పంపగలుగుతుంది ఇది. అండ్ ఆఫ్‌లైన్‌లో గూడా కొన్ని పనులు చేస్తదనమాట యాప్ అనేది. సో, యాప్ గురించి తెలుసుకున్నారు గదా! సో, ఇప్పుడు వెబ్‌సైట్ గురించి కూడా మళ్ళా ఒకసారి తెలుసుకుందాము. సో, వెబ్‌సైట్ అంటే ఏంటంటే బ్రౌజర్‌లో ఓపెన్ చేసే డిజిటల్ ప్లేస్ అనమాట. దీనికి ఇన్‌స్టాలేషన్ ఏం అవసరం లేదు. యూఆర్ఎల్ టైప్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. సో, వెబ్‌సైట్ అనేది మనకి డైరెక్ట్‌గా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అనేది అవుతదనమాట. సో, ఇప్పుడు వెబ్‌సైట్ అంటే ఏంటో తెలిసింది. యాప్ అంటే ఏంటో నేను క్లియర్‌గా చెప్పా కదా! ఇప్పుడు మనం వెబ్‌సైట్ వర్సెస్ యాప్ అనేది చూస్తే ఇంకా మీకు క్లియర్‌గా అర్థమైద్ది చూడండి. సో, వెబ్‌సైట్ అనేది ఇన్‌స్టాల్ చేయనవసరం లేదనమాట. సో, బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ టైప్ చేస్తే చాలు. వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోయిద్ది. కానీ యాప్ అనేది అలా కాదు. ఇన్‌స్టాలేషన్ అనేది కంపల్సరీ. ఇట్స్ మ్యాండేటరీ అనమాట. సో, ఇన్‌స్టాలేషన్ చేయపోతే యాప్ అనేది ఓపెన్ కాలేదనమాట. సో, అది. దీనికి వెబ్‌సైట్ వచ్చేసరికి ఫోన్ స్టోరేజ్ ఆల్‌మోస్ట్ యూజ్ అవ్వదనమాట. స్టోరేజ్ అనేది వెబ్‌సైట్‌కి. ఎందుకంటే మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చూస్తున్నాము. బ్యాక్‌కొచ్చేస్తాం అంతే. కానీ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసినప్పుడు దానికి ఎంతో కొంత స్టోరేజ్ అనేది తీసుకునిద్ది. సో, యాప్‌కి స్టోరేజ్ అనేది నెసెసరీ. అండ్ ఆల్సో థట్ మనం యాప్ అనేది అప్‌డేట్ అవుతా ఉంటది చూసారా ఎప్పుడన్నా ఇన్‌స్టాల్ అప్‌డేట్ అని చెప్తా ఉంటది. అప్‌డేట్ చేసుకుంటాం. ఏ యాప్ అన్నా సరే అప్‌డేట్ చేసుకున్నప్పుడు గూడా స్పేస్ అనేది తీసుకుంటది. అది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. సో, వెబ్‌సైట్‌కి అలా ఏం ఉండదు. సో, వెబ్‌సైట్‌కి స్టోరేజ్ అవసరం లేదు. యాప్‌కి స్టోరేజ్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్‌సైట్ అనేది ఇంటర్నెట్ డిపెండెన్సీ అన్నమాట. అంటే ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యిద్ది వెబ్‌సైట్ అనేది. ఇంటర్నెట్ లేకపోతే అసలు మనం వెబ్‌సైట్ ఓపెన్ కూడా చేయలేమన్నమాట. సో, యాప్ అనేది అలా కాదు. ఇంటర్నెట్ లేకపోయినా కొన్ని ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి. సో, అది. సో, దీనికి గూడా కావాలి. యాప్‌కి మాక్సిమం నీడెడ్ బట్ కొన్ని ఫీచర్స్ అనేవి చూడొచ్చు మనం యాప్‌లో. కానీ వెబ్‌సైట్ అయితే అలా కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్స్ అన్నమాట. సో, జనరల్లీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్స్ అనేవి ఉండవు. కానీ యాప్‌లో గనక చూసినట్లయితే నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి బ్రౌజర్ మీద డిపెండ్ అయ్యి కొద్దిగా స్లోగా అనిపించొచ్చు. స్పీడ్ నేను చెప్పేదిప్పుడు. సో, బ్రౌజర్ మీద డిపెండ్ అయ్యి కొద్దిగా స్లో స్పీడ్ అన్నమాట.
స్లోగా అనిపించొచ్చు. బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. యాప్ అనేది ఫోను కోసం డిజైన్ చేస్తారు కాబట్టి స్మూత్ అండ్ ఫాస్ట్‌గా ఉంటదనమాట. సో, ఫాస్ట్‌గా ఓపెన్ అయిపోతది. ఏదన్నా ఓపెన్ చేయాలి అన్నా సరే ఫాస్ట్‌గా ఓపెన్ అయిపోద్ది. వెబ్‌సైట్ గనక చూసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది వెబ్‌సైట్స్ అనేవి. కానీ ఫోన్ అనేది అప్‌డేట్ చెయ్యాలి అనుకుంటే మనం అప్‌డేట్ అన్న బటన్ వస్తది చూసారా? ప్లే స్టోర్‌లోకెళ్ళంగానే అప్‌డేట్ అని చూపిస్తది. సో, అప్‌డేట్ అనేది మనం మాన్యువల్‌గా చేయాలనమాట. సో, లేదా ఒకవేళ మనం అప్‌డేట్ గనక చెయ్యకపోతే ఓల్డ్ వెర్షనే యూజ్ చేయాలి. లేదంటే మనకి యాప్ అనేది అప్‌డేట్ కాదు. మాన్యువల్‌గా మనం చెయ్యాలి. వెబ్‌సైట్ అయితే అలా కాదనమాట. సో, నెక్స్టొచ్చేసరికి డివైస్ లిమిటేషన్ అనమాట. అంటే ఏంటంటే, వెబ్‌సైట్ అనేది మనం ఎక్కడన్నా ఓపెన్ జేసుకోవచ్చు. లైక్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ జేసుకోవచ్చు, టాబ్లెట్‌లో ఓపెన్ జేసుకోవచ్చు. అన్ని డివైజెస్‌లో ఓపెన్ అయిపోయిద్ది వెబ్‌సైట్ అనేది. కానీ యాప్ అలా కాదు. డివైస్ లిమిటేషన్ అంటే నథింగ్ బట్ మనం ఓన్లీ యాప్ అంటే మొబైల్ ఫ్రెండ్లీ అనమాట యాప్ అనేది. సో, మనం ఓన్లీ మొబైల్స్‌లో గానీ, లైక్ ఇంకా దాన్నేమంటారు టాబ్లెట్స్‌లో గానీ, వీటిల్లోనే మనం యూజ్ చేసుకోగలం యాప్ అనేది. సో, ప్రతి డివైసెస్‌లో యూజ్ చేసుకోవాలి అంటే గనక యాప్ అనేది అసాధ్యం అనమాట. సో, అది. సో, ఇప్పుడు నేను చాలా మందికి తెలియని పాయింట్స్ చెప్తా చూడండి. చాలా యాప్స్ లోపల వెబ్‌సైట్‌నే రన్ అవుతది. అదెవరికీ తెలీదు. సో, ఏదన్నా యాప్ ఓపెన్ చేశామనుకోండి, సో, వెబ్‌సైటే రన్ అయిద్ది. కానీ అదెవరికీ తెలీదు. అంటే యాప్ ఓపెన్ చేసినా కూడా కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉంటదో, ఆ కంటెంట్ అనేది వెబ్‌సైట్ నుండే వస్తదనమాట. సో, మళ్ళీ చెప్తున్నా వెబ్‌సైట్ లేకపోతే యాప్ అనేది ఉండదు. సో, అది. సో, నెక్స్టొచ్చేసరికి బ్రౌజర్ గురించి మాట్లాడుకుందాము. ఇందాక నుంచి అంటున్నా. వెబ్‌సైట్ అనేది బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నాము అని. సో, బ్రౌజర్ అంటే ఏంటి అని మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా చూడండి. సో, బ్రౌజర్ అంటే ఏంటి అంటే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మనకి స్క్రీన్ మీద చూపించే సాఫ్ట్‌వేర్ అనమాట. బ్రౌజర్ అంటే. అర్థమైందా? సో, బ్రౌజర్ అనేది వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మనకి స్క్రీన్ మీద చూపిచ్చే సాఫ్ట్‌వేర్‌ని మనం బ్రౌజర్ అని అంటామనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే బ్రౌజర్ లేకపోతే వెబ్‌సైట్ అనేది మనకు కనిపించదు. సో, బ్రౌజర్ అంటే వెబ్‌సైట్ ఓపెన్ చేసే టూల్ అని మనం సింపుల్‌గా చెప్పొచ్చనమాట. సో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రౌజర్ గనక చూసుకున్నట్లయితే క్రోమ్, సఫారీ, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ ఇవన్నీ మనం బ్రౌజర్స్ అని అంటామనమాట. సో, మీకు డౌట్ రావచ్చు. క్రోమ్ ఉంది గదా! మనం మాక్సిమం క్రోమే గదా! అందరం యూజ్ చేసేది. సో, క్రోమ్ ఉంది గదా! ఇంకా ఈ సఫారీ, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ ఇలాంటివన్నీ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే బ్రౌజర్ అనేది ఒకటే కాదు. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్రౌజర్స్ అనేవి క్రియేట్ అనేది చేస్తాయి. ఎందుకు అంటే ఒక బ్రౌజర్ స్పీడ్ డిఫరెన్స్ ఉంటది. అంటే స్పీడ్‌లో డిఫరెన్స్ ఉంటది. అండ్ సెక్యూరిటీ డిఫరెన్స్ ఉంటది. డిజైన్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఫీచర్స్ గూడా డిఫరెన్స్ అనేది ఉంటది. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటది. సో, ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటది. అన్నీ ఒకటే పని చేస్తాయి. కానీ స్టైల్ అండ్ పెర్ఫార్మన్స్ అనేది మారతదనమాట. సో, ఇవన్నీ బ్రౌజర్సే అన్నమాట. ఇవన్నీ వెబ్‌సైట్స్ కావు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్రౌజర్ వేరు, వెబ్‌సైట్స్ వేరు. సో, మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసేది బ్రౌజర్‌లో అన్నమాట. సో, ఇవన్నీ బ్రౌజర్స్, వెబ్‌సైట్స్ కావు. ఇవన్నీ ఒకటే పని చేస్తాయి. సో, అదనమాట. సో, ఇప్పుడు అందరిలో కామన్‌గా వచ్చే డౌట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే చాలా మంది అనుకుంటారు. గూగుల్ అనేది, క్రోమ్ 2 ఒకటేనా అని. కాదు. 2 డిఫరెంట్. సో, ఇప్పుడు దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. గూగుల్ అంటే ఏంటి అంటే, గూగుల్ అనేది ఒక వెబ్‌సైట్ అన్నమాట. గూగుల్ మెయిన్ పని ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ఇవ్వడం. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ గనక చూసుకున్నట్లయితే మనం క్వెషన్ టైప్ చేస్తాం. గూగుల్ అనేది ఆన్సర్ చూపిస్తది. సో, గూగుల్ అనేది వెబ్‌సైట్. సో, మనం ఏదైతే పనిస్తున్నామో దాన్ని మనం సెర్చ్ చేసి మనం చూసుకోగలుగుతాం. అంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి దాన్ని వెబ్‌సైట్ అని అంటాము. కానీ గూగుల్ క్రోమ్ అంటే అది బ్రౌజర్ అన్నమాట. గూగుల్ క్రోమ్ అనేది. సో, క్రోమ్ ఏం పని చేస్తదంటే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూపించడం. ఈ పని అది చేస్తదన్నమాట. సో, క్రోమ్‌లో మనం గూగుల్ ఓపెన్ చేయొచ్చు. గూగుల్ అంటే ఏంటి? వెబ్‌సైట్. అంటే గూగుల్ ఓపెన్ చేయొచ్చు. యూట్యూబ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయొచ్చు. అమెజాన్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నా? ఇవన్నీ వెబ్‌సైట్స్. ఈ వెబ్‌సైట్స్ అన్నీ ఓపెన్ చేయాలి అంటే ఒక టూల్ కావాలి. ఆ టూలే మనకి బ్రౌజర్. ఆ బ్రౌజరే ఆ బ్రౌజర్‌లో ఒకటి క్రోమ్ అన్నమాట. అలా క్రోమ్ లాగా సఫారీ, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ ఇలాంటివన్నీ బ్రౌజర్స్. సో, అందులో మనం వెబ్‌సైట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. వేటిల్లో అన్నా సరే మనం వెబ్‌సైట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇవేంటి? ఇవనేవి టూల్స్ అన్నమాట. వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ఇవి టూల్స్. సో, క్రోమ్, సఫారీ ఇవన్నీ టూల్స్. ఏదైతే ఆహ్
గూగుల్ అవేవైతే ఉన్నాయో అవి వెబ్‌సైట్స్ అన్నమాట. సో, ఈ క్లారిటీ అర్థమైంది కదా! సో, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో, టీవీ అనేది బ్రౌజర్ అనుకుంటే, ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెబ్‌సైట్స్ అని అంటామనమాట. సో, టీవీ లేకపోతే ఛానెల్ చూడలేం గదా! సో, అలానే ఛానెల్ లేకపోతే టీవీలో ఏమీ కనిపించదు. అంతే గదా! సో, అలాగే బ్రౌజర్ లేకపోతే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వదు. వెబ్‌సైట్ లేకపోతే ఇంకా బ్రౌజర్‌లో ఏం చూడగలం చెప్పండి? ఏం చూడలేం. సో, అంతే అన్నమాట. సింపుల్‌గా అర్థమైంది గదా! సో, అది. సో, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఏంటంటే టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి అంటే చాలా టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. నేనిక్కడ 4 మెన్షన్ చేశా. కానీ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు దాని గురించి మనం చూద్దాము. సో, వెబ్‌సైట్ ఒకటే రకం ఉండదు. వెబ్‌సైట్స్ అనేది ఎలా పనిచేస్తుంది? ఎందుకు యూజ్ చేస్తాం? అన్న దాన్ని బట్టి వెబ్‌సైట్స్ అనేవి టైప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టాటిక్ వెబ్‌సైట్ గురించి అర్థం చేసుకుందాం. స్టాటిక్ వెబ్‌సైట్ అంటే కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవ్వని వెబ్‌సైట్ అన్నమాట. సో, కంటెంట్ ఏమి చేంజ్ అవ్వదు. ఏదైతే యూఐ ఉందో అది అలానే కనపడుతది. మనకి ఏదైనా బటన్ క్లిక్ చేసినా అది ఎక్కడికి మూవ్ అవ్వదు. లేదంటే ఏం చేసినా ఏదైనా టైప్ చేసి ఎంటర్ నొక్కినా మనకి ఏది చేంజ్ అవ్వదన్నమాట. దాన్ని మనం స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేది అంటామన్నమాట. సో, నేను చూపిస్తా. నేనొకటి చూపిస్తా. ఒక వెబ్‌సైట్ నేను చేసింది చూపిస్తా చూడండి. సో, నేను చేశాను కొన్ని స్టాటిక్ వెబ్‌సైట్స్. సో, మనం ఏమి చేంజ్ చేయలేమనమాట. ఏదైనా నొక్కినా సరే మనం దాన్ని చేంజ్ జేయలేం. సో, నేను సింపుల్‌గా చూపిస్తా చూడండి. సో, ఇప్పుడిదుంది. నేను ఇది స్టాటిక్ వెబ్‌సైట్ అనమాట. స్టాటిక్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అస్ బటన్ నొక్కా. నొక్కుతున్నా. ఏమన్నా చేంజ్ ఉందా చూడండి? ఏం చేంజ్ లేదు. సరే హోమ్ బటన్ నొక్కా. ఏమైనా చేంజ్ ఉందా? హోమ్ బటన్ నొక్కా. ఏమైనా చేంజ్ ఉందా? కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉందో, ఆ కంటెంట్ అనేది స్టిల్ అలానే ఉంటుంది. ఏమి చేంజ్ అవ్వట్ల నేను ప్రెస్ చేసినా సరే. సో, ఏ ఫ్రీక్వెంట్‌గా మనకి ఏదన్నా ఓపెన్ అవ్వకపోతే, ఏదన్నా ప్రెస్ చేసి ఓపెన్ అవ్వకపోతే దాన్ని మనం ఏమంటాము? దాన్ని మనం స్టాటిక్ వెబ్‌సైట్ అని అంటామనమాట. సో, చూసారు గదా! ఇప్పుడు నేను చూపించిన వెబ్‌సైట్ అది, అది నేనే చేశాననమాట. అది స్టాటిక్ వెబ్‌సైట్ అదేం మూవ్ అవ్వదు. సో, దాన్ని మనం స్టాటిక్ వెబ్‌సైట్ అని అంటాము. సో, అలా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్‌సైట్‌కి మినీ ప్రాజెక్ట్స్ చేస్తారనమాట అలా. లైక్ సింపుల్ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ ఏదన్నా స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్స్ అని, ఇలా ఏదైనా స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇలా స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి క్రియేట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో దట్ కాలేజ్ డీటెయిల్స్ ఓన్లీ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి ఇలా స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి మేక్ చేస్తారు. సో, స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి ఫాస్ట్‌గా లోడ్ అయితాయన్నమాట. సింపుల్‌గా ఉంటే బిగినర్స్‌కి బెస్ట్ అన్నమాట ఈ స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి. సో, అది ఈజీగా మేక్ చేయొచ్చన్నమాట. సో, బిగినర్స్ చాలా ఈజీగా చేసేయగలరు ఆ స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి. నెక్స్టొచ్చేసరికి డైనమిక్ వెబ్‌సైట్. డైనమిక్ వెబ్‌సైట్ అంటే కంటెంట్ టైమ్‌కి చేంజ్ అవుతదనమాట. సో, యూజర్ లాగిన్ అయితే డిఫరెంట్ కంటెంట్ అనేది కనిపిస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ జూసినట్లయితే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేస్తాం. ఫస్ట్ ఇప్పుడు నేను ఓపెన్ జేసి చూస్తున్నా. తర్వాత నేను బ్యాక్‌కెళ్ళి మొత్తం క్లోజ్ చేసి మళ్ళా కాసేపయ్యాక ఓపెన్ జేస్తే, మన ఇన్‌స్టా ఫీడ్ అనేది మళ్ళా మారుతది. అలా మనం ఎన్ని సార్లు ఓపెన్ జేస్తే అన్ని సార్లు మనకి ఏదో ఒకటి చేంజ్ అవుతూ ఉంటది గదా! సో, అది డైనమిక్ అన్నమాట. మనకి కంటెంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది గదా! సో, దాన్ని మనం ఆహ్, డైనమిక్ వెబ్‌సైట్ అని అంటాము. అంటే యూజర్‌కి మళ్ళా మారుతూ వస్తది. ఇప్పుడు నా ఫీడ్ ఒకలాగుంటే, నా ఫ్రెండ్ ఇన్‌స్టా ఫీడ్ వేరేలాగుంటది. అదే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అదే టైంలో ఇన్‌స్టా ఓపెన్ చేసి పక్కన ఇద్దరం చూసుకుంటే గనక నా ఫీడ్ ఒకలాగుంటది. నా ఫ్రెండ్ యొక్క ఫీడ్ ఒకలా ఉంటది. అంటే యూజర్‌ని బట్టి గూడా మనకి కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో, దాన్ని మనం డైనమిక్ అని అంటామనమాట. సో, కంటెంట్ అనేది చేంజ్ అయితే అంటే ఇందాక నేను స్టాటిక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ బటన్ నొక్కంగానే ఏది మూవ్ అవ్వల. కానీ ఇప్పుడు డైనమిక్‌లో ఏమైద్దంటే హోమ్ అని నొక్కంగానే వేరే పేజ్‌లోకెళ్ళిపోవడం అని అండ్ ఆల్సో స్టార్ట్ అని నొక్కంగానే స్టార్ట్ అవ్వడం అని అలా ఏవన్నా ఫంక్షనాలిటీ గనక అలా ఏమన్నా జరిగితే దాన్ని మనం డైనమిక్ వెబ్‌సైట్ అని అంటామనమాట. సో, అర్థమైంది గదా! సో, ఎగ్జాంపుల్స్ గనుక చూసినట్లయితే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అని, ఫేస్‌బుక్ ఫీడ్ అని, యూట్యూబ్ రికమెండేషన్స్ అని ఇవన్నీ డైనమిక్ వెబ్‌సైట్స్ అన్నమాట. సో, డైనమిక్ వెబ్‌సైట్స్ యూజర్ ఇంటరాక్షన్ బట్టి వర్క్ చేస్తాయి. సో, చెప్పుకున్నాంగా ఆల్రెడీ.
సో నెక్స్టొచ్చేసరికి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అనమాట. సో ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అనేవి మెయిన్‌గా చూసినట్లయితే ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉంటాయన్నమాట. సో ప్రొడక్ట్స్ చూడొచ్చు, కార్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ అనేవి. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా ఇలా చాలా వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ వెబ్‌సైట్స్‌లో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్టొచ్చేసరికి బ్లాగ్. బ్లాగ్ అంటే నథింగ్ బట్ ఆర్టికల్స్, పోస్ట్ పబ్లిష్ చేసే వెబ్‌సైట్‌నే మనం బ్లాగ్స్ అని అంటాము. బ్లాగ్స్ వెబ్‌సైట్ అని అంటామనమాట. ఒక టాపిక్ మీద రెగ్యులర్‌గా కంటెంట్ అప్‌లోడ్ చేస్తారు ఈ వెబ్‌సైట్స్‌లో. సో ఎగ్జాంపుల్ గనక చూసుకున్నట్లయితే టెక్ బ్లాగ్స్. అంటే ఏదైనా టెక్నికల్ ఏదైతే టెక్నాలజీ మీద ఏమన్నా బ్లాగ్ చేయాలనుకున్నా ఈ వెబ్‌సైట్‌లో లైక్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ అలాంటివి ఈ వెబ్‌సైట్స్‌లో దొరుకుతాయన్నమాట. బ్లాగ్ వెబ్‌సైట్స్‌లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి బెస్ట్ వెబ్‌సైట్ అన్నమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి గానీ, దానికి ఈ బ్లాగ్ వెబ్‌సైట్ అనేది బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటే ఒక పర్సన్ స్కిల్స్‌ని షోకేస్ చేయడానికి ఈ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ, డెవలపర్స్ కానీ, డిజైనర్స్ కానీ ఈ వెబ్‌సైట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, పర్సనల్ రెజ్యూమ్ వెబ్‌సైట్ అంటే ఏంటంటే, ఇప్పుడేదన్నా మనం కంపెనీకెళ్ళామనుకోండి, ఫస్ట్ వాడు చూసేది మన గురించే గదా! సో, మన గురించి ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ లాగా క్రియేట్ చేసుకున్నామనుకో, అంటే ఏంటంటే, మన గురించి ఆ వెబ్‌సైట్‌లో మనం ఏం చేస్తాము, ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, మనలో ఏ స్కిల్స్ ఉన్నాయి, అయన్నీ ఒక్కటే వెబ్‌సైట్‌లో మనం కనుక పెట్టుకుంటే, ఆహ్, మన మన గురించి ఏమన్నా ఎతుక్కోవాలన్నా సరే, వాడు ఆ పోర్ట్‌ఫోలియోలో చూసుకుంటాడు మనకేమొచ్చు, ఏ స్కిల్స్ వచ్చు అని చెప్పి. దాన్ని మనం పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటాం. అంటే నథింగ్ బట్ మన గురించి ఉంటది పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే. మన గురించి, మన స్కిల్స్ గురించి, మన హాబీస్ ఏవైతే ఉన్నాయో మన గురించి మనం పెట్టుకుంటామనమాట ఆ వెబ్‌సైట్‌లో. దాన్ని మనం పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని అంటామనమాట. సో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే పర్సనల్ రెజ్యూమ్ వెబ్‌సైట్స్ అని, ప్రాజెక్ట్ షోకేస్ వెబ్‌సైట్స్ అని ఇలా చాలా వెబ్‌సైట్స్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తదన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌లోనే చాలా ఉంటాయి. కానీ నేను ఇక్కడ ఒక 5 మెన్షన్ చేశా. కానీ ఇంకా ఉంటాయి. సో ఇంకోటి గనక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్స్ అనేవి దేనికోసం అంటే లెర్నింగ్ కోసం ఉంటాయన్నమాట. సో, కోర్సెస్, వీడియోస్, నోట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ వెబ్‌సైట్స్ ఇలా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్ అనేవి ఫన్ కోసం ఉంటాయన్నమాట. లైక్ మూవీస్ కానీ, వీడియోస్ కానీ, సాంగ్స్ అన్నీ ఈ వెబ్‌సైట్‌లోనే దొరుకుతాయి. ఎగ్జాంపుల్ గనుక చూసినట్లయితే యూట్యూబ్, మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్ అని ఇవి ఇంకా చాలా ఉంటాయి వెబ్‌సైట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి న్యూస్ వెబ్‌సైట్స్. వెబ్‌సైట్స్ వచ్చేసరికి లేటెస్ట్ న్యూస్ ఇవ్వడం కోసం ఉంటాయన్నమాట. లైక్ పాలిటిక్స్, స్పోర్ట్స్, టెక్నాలజీ అన్ని కేటగరీస్ యొక్క న్యూస్ అనేవి మనం చూడొచ్చన్నమాట. అలా ఆ న్యూస్ వెబ్‌సైట్స్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అనేవి పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అనేవి యూజ్ అయితాయన్నమాట. లైక్ మెసేజెస్ చేసుకోవచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. లైక్ వన్ విత్ అనదర్ అనేది మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. పోస్ట్ గాని, రీల్స్ గాని అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. నెక్స్ట్ సర్వీస్ వెబ్‌సైట్స్ అంటే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసే వెబ్‌సైట్‌ని మనం సర్వీస్ ప్రొవైడ్ వెబ్‌సైట్స్ అని అంటామన్నమాట. లైక్ టికెట్ బుకింగ్ గాని, బ్యాంకింగ్ గాని, గవర్నమెంట్ సర్వీసెస్ గాని అన్నీ ఈ కేటగరీలోనే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్. బిజినెస్ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. బిజినెస్ ఆర్ కంపెనీ వెబ్‌సైట్స్ అన్నమాట. అంటే కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఏదైనా వెబ్‌సైట్‌లో చూడాలి అంటే అలాంటి వెబ్‌సైట్స్ కూడా మనకుంటాయన్నమాట అవైలబుల్‌గా. లైక్ ప్రొడక్ట్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ అన్నీ ఉంటాయన్నమాట ఆ వెబ్‌సైట్‌లో. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆ చాలా వెబ్‌సైట్స్ డిఫరెంట్ పర్పసెస్‌కి మనం వాడతాము అని చెప్పి మనం అర్థం చేసుకున్నామన్నమాట. సో, కన్‌క్లూజన్‌కొచ్చేద్దాము. కన్‌క్లూజన్‌కి వచ్చేసరికి ఈ వీడియోలో మనం బేసిక్ మొత్తం అర్థం చేసుకున్నామనమాట. వెబ్‌సైట్ అంటే ఏంటి? అన్న దగ్గర నుంచి బ్రౌజర్ ఎందుకు యూజ్ అయిద్ది? టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అన్నీ చూసామనమాట. సో, మనం సింపుల్‌గా రీక్యాప్ చేసుకుందాము. వెబ్‌సైట్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్‌లో ఇన్ఫర్మేషన్, సర్వీసెస్ లేదా కంటెంట్ ఉంటే ఒక ప్లేస్ అనమాట వెబ్‌సైట్ అంటే. యాప్ అంటే ఏంటి? యాప్ అంటే మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసే అప్లికేషన్‌ని మనం
యాప్ అని అంటామనమాట. సో, బ్రౌజర్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్‌లో ఉన్న వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూడడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ అనమాట. నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే గూగుల్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసి లింక్ ఇవ్వడానికి యూజ్ చేసే సెర్చ్ వెబ్‌సైట్ అనమాట. లైక్ ఇంకా టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి చాలా ఉంటాయి. లైక్ స్టాటిక్ వెబ్‌సైట్ అని, డైనమిక్ వెబ్‌సైట్ అని, ఈ కామర్స్ వెబ్‌సైట్ ఇలా ఒక్కొక్క వెబ్‌సైట్ ఒక్కొక్క పర్పసెస్‌కి వాడతాము అని చెప్పి మనం ఈ వీడియోలో చెప్పుకున్నామనమాట. సో, ఈ వీడియోతో వెబ్‌సైట్ బేసిక్స్ అన్నీ క్లియర్ అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో అసలు వెబ్ డిజైనింగ్ అని అంటూ ఉంటారు కదా! సో, ఆ వెబ్ డిజైనింగ్ గురించి మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. సో, బై గైస్. థాంక్ యూ ఆల్.